మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. ప్రేంద్ర పిల్లరా, యేసుప్రభువు వారు పలుకుతున్న ఒక గొప్ప విలువైన మాట అండి. లోకంలో ఏ మానవుడు, ఏ వ్యక్తి కూడా అలా చెప్పలేదు. యేసుప్రభువు వారే చెప్పారు. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట చాలా విలువైందండి. ఆయన మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేదు. ఆయన చెప్పినట్లుగా ఎవరు ఈ లోకంలో చెప్పలేదు. ఈనాడు ప్రపంచాన్ని కదిలిస్తున్న గొప్ప మాట ఏంటంటే ప్రేంద్ర పిల్లరా, యేసుప్రభువు వారి యొక్క మాటే. యేసుప్రభువు మాట విన్నవారందరూ బాగుపడ్డారు. యేసుప్రభువు వారి మాట వినటానికి అనేక మంది వస్తూ ఉండేవారటండి ఆ దినాల్లో. ఆయన మాట వినటానికి వచ్చి యేసుప్రభువు వారి పట్ల విశ్వాసం కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని నమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు. యేసుప్రభువు వారు చెప్తున్న ఈ గొప్ప విలువైన మాట ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే దేవుణ్ణి చూడాలి అంటే ఏమి చేయాలి? మనము ఏదైనా చేయాలా? ఏదైనా ఇవ్వాలా? ఎక్కడికైనా వెళ్ళాలా? ఏమి చేయక్కర్వద్దు. దేవుని చూడాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుడికి కావలసింది లోకంలో ఏంటి? మనకున్న ధనధాన్యాల, ఆస్తుల, లేకపోతే అంతస్తుల, లేకపోతే లోక సంబంధమైన ఏమైనా దేవుడు కోరుకుంటాడా? కోరుకోడండి. దేవుడికి కావలసింది మన హృదయమే. మన హృదయాన్ని దేవుడికి ఇస్తే మనం అన్ని దేవుడికి ఇచ్చినట్టే. చాలామంది హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా దేవుడికి అనేకమైనవి ఇస్తూ ఉంటారు, ఏవేవే ఇస్తూ ఉంటారు. అవి దేవుడు కోరుకోలేదండి. అవి కావాలని దేవుడు అడగలేదు. దేవుడు అడిగింది ఏంటంటే నీ హృదయము. నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే నువ్వు అన్ని ఇచ్చినట్లే. నువ్వు హృదయాన్ని దేవుడికి ఇస్తే నువ్వు దేవుని చూస్తావు. దేవుని చూడాలంటే హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, హృదయంలోకి దేవుని ఆహ్వానించినప్పుడు దేవుణ్ణి నీ చూస్తావు. నీదే పరలోక రాజ్యము. ప్రేంద్ర పిల్లరా, లోకంలో దేవుని చూడాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు దేవుని చూడలేని స్థితిలో ఉంటున్నారు. నువ్వు దేవుని చూడాలంటే హృదయం దేవుడికి ఇవి. నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించు. యేసు ప్రభువా నా హృదయంలోకి రా అని దేవుని ఆహ్వానిస్తే నీ హృదయంలోకి దేవుడు వచ్చి నీ జీవితంలో గొప్ప శాంతి, సమాధానం ఇస్తాడు. ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దీవెనిస్తాడు. నీ హృదయంలో ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. ఈనాడు ప్రేంద్ర పిల్లల ప్రశాంతత, నెమ్మది, శాంతి కావాలని మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఏవేవి చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నీకు ప్రశాంతత దొరకదు, నెమ్మది దొరకదు. నీకు నెమ్మది కావాలంటే, ప్రశాంతత కావాలంటే, దేవుణ్ణి చూడాలి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి ఎలా వస్తుంది? ఏం చేస్తా వస్తుంది? లోకంలో ఏమి చేసినా హృదయ శుద్ధి రాదు. యేసుప్రభువు వారి పట్ల విశ్వాసం కలిగి ఉంటే, యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకుంటే, సరిచేసుకుంటే, క్షమాపణ అడిగితే దేవుడు క్షమించి నీ హృదయంలోకి వచ్చి దేవుడి హృదయంలో నివాసం చేస్తాడు. కాబట్టి అలాంటి హృదయాన్ని దేవుడికి ఇవ్వి. అప్పుడు దేవుణ్ణి చూస్తావు. అంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే లోకములు ఏమి చేసినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుప్రభువు వారి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. యేసుప్రభువు పట్ల నమ్మకం కలిగి ఉండాలి. యేసుప్రభువుని ఈ స్వంత రక్షణగా స్వీకరించి
దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మార్గంలో జీవిస్తే నీ జీవితంలో సమాధానాన్ని పొందుకుంటాం, శాంతిని పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అందుకన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేది. హృదయ శుద్ధి కలిగి ఉంటే నువ్వు దేవుని చూస్తావు, నీకు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సంతోషం ఉంటుంది. నాడు మానవుడు నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో రీతిలుగా జీవిస్తున్నారు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నీ జీవితంలో దేవుని చూడలేవు, సమాధానము నీలోకి రాదు. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకో. హృదయ శుద్ధి ఎలాగవుతుంది? ఏం చేస్తే అవుతుంది? ఈ లోకంలో ఏమి చేసినా హృదయ శుద్ధి అవ్వదు. నీ పాప హృదయంతో, నీ అపవిత్ర హృదయంతో, చెడిపోయిన హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని క్షమించు అని దేవుని అడిగితే దేవుడు క్షమించి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, హృదయ శుద్ధిని కలుగజేస్తాడు. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి దేవుడి దగ్గర రావలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.